నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు ఫన్నీ ట్వీట్, నవ్వకుండా ఉండటం అసాధ్యమంటూ కామెంట్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేస్తూ గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపు. విజయవాడలో డిఎస్సీ 2003 ఉపాధ్యాయుల రాష్ట్ర ఫోరం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. సోషల్ మీడియాలో ఓ బుజ్జి ఐఏఎస్ అధికారిని వీడియో తెగ వైరల్ అవుతుంది. కలెక్టర్ పాత్రలో చిన్నారి అర్ణ చేసిన అమాయకపు నటనకు నెటిజన్లే కాదు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఫిదా అయ్యారు. తన సోషల్ మీడియా ఖాతాల్లో వీడియోను షేర్ చేస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో చిన్నారి ఆర్నా కలెక్టర్ పాత్రలో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయాన్ని తరలిపించే సెటప్ లో ఆర్నా ఐఏఎస్ విశాఖపట్నం అనే నేమ్ ప్లేట్ ల్యాప్టాప్ తో నిజమైన అధికారినిలా సందడి చేసింది. నువ్వు నాకు నచ్చావు సినిమాలోని ప్రముఖ డైలాగ్ అనుగుణంగా బై సిబిఎన్ అంకుల్, నేనిప్పుడు మీతో మాట్లాడలేను అంటూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నెటిజన్లను నవ్వుల్లో ముంచెత్తుతున్నాయి. ఈ వీడియోను రూపొందించిన ఆర్నా తండ్రి చిన్నారి నటనను సరదాగా చిత్రీకరించగా అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన సీఎం చంద్రబాబు నాయుడు తన అధికారిక ఎక్స్ ఇన్స్టాగ్రామ్ ఖాతాల్లో షేర్ చేస్తూ ఈ చిన్నారి వీడియోను చూసి ముఖంపై చిరునవ్వు రాకుండా ఉండటం ఎవరికైనా సాధ్యమంటూ వ్యాఖ్యానించారు. మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తి, కుటుంబం, సమాజాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన అవగాహన ర్యాలీ వాకథాన్ లో పాల్గొన్న ఆయన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ఈగల్ ఏపీ ద్వారా కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ వద్ద నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీలో అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ నినాదాలు చేస్తూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియాపై ప్రభుత్వం డేగ కళ్లతో నిఘా ఉంచుతోందని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ప్రతినిధులు, విద్యార్థులు ఉన్నారు. అందరికీ ఈ కార్యక్రమానికి స్వాగతం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఇతర ఉన్నతాధికారులు అందరికి కూడా, ఎన్జిఓస్ అందరికీ పార్టిసిపేట్ చేస్తున్నారు. డాక్టర్ సమరం గారు కూడా వచ్చారు. అందరికీ ప్రత్యేకమైన నమస్కారాలు. ఈగల్ ఆంధ్రప్రదేశ్ పెట్టిన తర్వాత డ్రగ్స్ వద్దు బ్రో అని రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకుంది. రాష్ట్రంలో సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. 40,000 ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. ఈ క్లబ్స్ ప్రధానమైన ఉద్దేశం డ్రగ్స్ని బారిన పడకుండా విద్యార్థులను కాపాడడం, అదేవిధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి సమాజంలో ఎక్కడ కూడా ఈ మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునివ్వడం. మీ ప్రాంతంలోకి గంజాయి ప్రవేశిస్తే తప్పకుండా ఈగల్ కాల్ సెంటర్ 1973కి తెలియచేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈగల్ ద్వారా ఎన్నో ఇంపాక్ట్ ఆపరేషన్స్ మన రాష్ట్రంలోనే మొదటిసారిగా జీరో కల్టివేషన్, మన రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది ఆపరేషన్ చైతన్యం ద్వారా. దీన్ని దేశవ్యాప్తంగా బెస్ట్ ప్రాక్టీస్ కింద కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, పొగాకు రహిత విద్యా సంస్థల లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ మనకి జరుగుతుంది.
ఎన్నో వేల కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా ఆపరేషన్ గరుడ ఓపీఆర్ అప్పీల్ జరగకుండా విద్యార్థులను కాపాడడం కోసం, అదేవిధంగా ఆపరేషన్ ఈగల్ ఆన్ ట్రైన్స్, కొరియర్స్, బస్సెస్ అండ్ డిఫరెంట్ కార్యక్రమాలు మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరిస్తున్న ప్రజలకి, అదేవిధంగా ఇటీవల కాలంలో ఆపరేషన్ వజ్రప్రహార్ సుమారుగా 849 హాట్స్పాట్స్ గుర్తించి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా విస్తృతమైన తనిఖీల ద్వారా ఇక్కడ కూడా డ్రగ్స్ తగ్గించడం జరిగింది. ప్రత్యేకంగా ఈగల్ ఆంధ్రప్రదేశ్కి సహకరిస్తున్న అన్ని శాఖలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లోని జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారికి ఈ నషాముక్త భారత్ అభియాన్ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వాక్థాన్ కార్యక్రమానికి విచ్చేసిన ఈగల్ ఐజీ శ్రీ రవికృష్ణ గారికి, అలానే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు శ్రీ లక్ష్మీషా గారికి, విచ్చేసిన ఇతర ఎన్జిఓలు, విద్యార్థులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం. ఇప్పుడే ఐజీ సార్ చెప్పినట్టుగా మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా ఈ మాదక ద్రవ్యాల యొక్క దుర్వినియోగం, దానివల్ల కలిగేటటువంటి నష్టాలు ఆర్థికంగా కానీ, ఆరోగ్యంగా కానీ, సామాజిక పరంగా కానీ ఇవి విపరీత ధోరణికి వెళ్ళిపోవడం నేపథ్యంలో అంతర్జాతీయంగా ఈ జూన్ 26వ తేదీన ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీ అందరికీ మరొక్కసారి తెలిసినా కూడా ప్రజలందరికీ కూడా ఈ డ్రగ్స్ మీద, ఈ దుష్ప్రభావాల మీద అవగాహన పెంపొందించడం అన్నది ఒక ప్రధానమైన ఉద్దేశం. అలానే యువతలో వీటిని పెడదారి పోకుండా వారిని దీని నుంచి అరికట్టడం అన్నది రెండో ప్రధాన ఉద్దేశం. దీంతో పాటుగా ఎవరైనా దీనికి బానిసలు అయి ఉంటే వాటి నుంచి అరికట్టి వాటికి సరైనటువంటి చికిత్స అందించి వారిని ఈ రీహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం ద్వారా వారిని మళ్ళీ తిరిగి జనజీవనంలోకి తీసుకోవడం అన్నది ప్రధానమైన ఉద్దేశం. సో దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాం. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా కలిసి వస్తున్నటువంటి ఎన్జిఓలు, అలానే అనేక రకాలైనటువంటి సంస్థలన్నిటికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శుభోదయం. మరి మన ఐజీ గారు, మన జిల్లా కలెక్టర్ గారు, ఇక్కడ అందరూ కూడా చక్కగా సందేశం ఇచ్చారు. మన ప్రధానమంత్రి గారు 2047కి వికసిత భారత్ ప్రపంచంలో అగ్ర దేశాల సరసన ఉండాలి, అయితే నెంబర్ 1గా ఉండాలని అన్నారు, ఆశిస్తారు. కానీ తెలియకుండా మనకి ఈ డ్రగ్ అబ్యూస్ అనేది ఉంది, యువత నిర్వీర్యం చేస్తుంది. ఈ యువత మీదే ఉంది భారతదేశం భవిష్యత్తు. ఇప్పుడు ప్రపంచంలో చూసినట్టు దాదాపు 40 కోట్ల మంది యువత ఈ డ్రగ్స్ కి అలవాటు ఉన్నాయి తెలియదు. అదే కూడా గత సంవత్సరం దాదాపు 10 to 20% ఎక్స్ట్రా మనీ యాడ్ అయ్యాడు తెలియదు. అంచేత యువత మేలుకోవాలి. డ్రగ్స్ పై కుతూహలం కోసం, ఇంకోసం పీర్ ప్రెషర్ కోసం డ్రగ్స్ పై పడద్దు. మనం చక్కగా మన భారతదేశాన్ని నిర్మించుకుందాం. మన ప్రధానమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్రాలు అన్నారు. ఈ స్వర్ణాంధ్రాన్ని మనం సాధించాలి. అంచేత మనందరూ కూడా అందరూ ఒక సైనికులుగా మారి ఈ డ్రగ్ అబ్యూస్ని మరి ఎదురులో దాని నివారణ కృషి చేద్దాం. జై హింద్. ఈరోజు ఇంటర్నేషనల్ డ్రగ్స్ ప్రివెన్షన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఈగల్ ఐజీ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే జిల్లా పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ డ్రగ్స్ మహమ్మారిని ఎంత త్వరగా మనం సమాజం నుంచి తరిమికొడితే సమాజం అంత బాగుంటుంది అని ఒక మంచి సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర స్థాయిలో విప్లవాత్మకమైన ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. అది ఈగల్ వ్యవస్థ. డేగ కళ్ళు ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటుందని ఒక నినాదంతో ఎక్కడైనా డ్రగ్ మాఫియా లేదా డ్రగ్ పెడ్లర్స్ కానీ, డ్రగ్ తీసుకున్న కానీ మమ్మల్ని ఎవరు చూడట్లేదు, మేము సేఫ్గా పబ్లిక్ని ఇబ్బంది పెట్టవచ్చు, సేఫ్గా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారని ఉంటే వాళ్ళందరి మీద డేగ కన్ను వాచ్ చేస్తూ ఉంది. మిమ్మల్ని వదిలి పెట్టాము అనే ఒక నినాదంతో కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు ఈగల్ వ్యవస్థ మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రం వాళ్ళు కూడా తీసుకెళ్లి ఎగ్జాంపుల్గా, ఆదర్శంగా దీన్ని అమలు చేసే పరిస్థితికి వచ్చింది. దీన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్న ఆ సెక్రటరీ గారికి, అలాగే మినిస్టర్ గారికి, అలాగే దీన్ని మెయిన్ హెడ్ మన ఐజీ సార్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ డ్రగ్స్
వల్ల యూత్స్ మెయిన్లీ చాలా డైవర్ట్ అయిపోతూ ఉంటారు. సో వాళ్ళ మెయిన్ స్ట్రీమ్ అచీవ్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇవన్నీ వదిలేసి ఆ డ్రగ్స్ వాళ్ళని వేరే వైపు తీసుకెళ్లి చివరికి జీవితాన్ని నాశనం చేస్తూ ఉంది. ఇది కేవలం వాళ్ళొక్కరి జీవితం కాదు, వాళ్ళ కుటుంబం అలాగే సమాజాన్ని కూడా చీకట్లోకి నెట్టేస్తుంది. ఇటువంటి పరిస్థితి నుంచి యూత్స్ని కాపాడుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నది చాలా అభినందనదాయకము. ప్రతి ఒక్కరిలో అవగాహన తీసుకురావాలి. ముఖ్యంగా యూత్స్ అలాగే మీడియా వ్యక్తుల ద్వారా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సో డ్రగ్స్ నెక్స్ట్ డెత్ ఈ టైప్ ఉంటుంది డ్రగ్స్ తీసుకుంటే. కాబట్టి దాన్ని ఎంత త్వరగా మనం వదిలేసి ఎంత త్వరగా మనం దాని నుంచి దూరంగా వెళ్తామో అంత జీవితం బాగుంటుంది అని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం, సెలవు తీసుకుంటాం. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈడీ దాడులతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయని, మద్యం కుంభకోణంలో జగన్ అరెస్టు తప్పదని అన్నారు. 3,500 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపిస్తూ ఇది పుష్ప సినిమాను తలపిస్తోందని వ్యాఖ్యానించారు. ఈడీ ఇప్పటికే 52 మందిని నిందితులుగా చేర్చి 18 మందిని అరెస్ట్ చేసిందని తెలిపారు. నాసిరకం మద్యం వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించిన ఉమా, కుటుంబీ ప్రభుత్వం నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకువచ్చిందని, ఎక్సైజ్ సురక్ష యాప్తో నకిలీ మద్యానికి చెక్ పెట్టామని తెలిపారు. అందరికీ నమస్కారం. మద్యం కుంభకోణం ఈడీ రాకతో తాడేపల్లి ప్యాలెస్ ప్రకంపనలు మొదలైనాయి. రాజ్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి దగ్గర 15 మంది ఈడీ అరెస్ట్ చేయడంతో హవాలా కుంభకోణాలు, మద్యం కుంభకోణం పరాకాష్ఠకు చేరింది. వేల కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి 2019-24 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వేలాది కోట్ల రూపాయలు దోపిడీ అంతా సిట్ విచారణలో 52 మంది ముద్దాయిలు అరెస్ట్ అవడం జరిగింది. ఈడీ రాకతో ప్రధాన నిందితులు, జగన్మోహన్ రెడ్డికి స్నేహితులు, సలహాదారులు, సెక్రటరీలు, శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మొత్తం కూడా కటకటాలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది జైలుకి వెళ్ళొచ్చారు, కొంతమంది వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కుంభకోణం అంతా కూడా 5 ఏళ్లలో అడ్డగోలుగా నిబంధనలన్నీ మార్చి డిస్టిలరీస్ అన్నీ కూడా చేజిక్కించుకొని, డిస్టిలరీ కెపాసిటీ 1000 కేసులు తయారైతే, కరెంటుతో అయితే భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు ఎన్ని కేసులు తయారయ్యో లెక్క పెడతారు, లెక్కలు బయటకు వస్తాయని. ప్రభుత్వ సెలవు దినం కావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రత్యేక ఏర్పాట్లు. ప్రభుత్వ సెలవు కారణంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల జాతర నెలకొంది. తెల్లవారుజాము నుంచే శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు అంతరాలయ దర్శనంతో పాటు విఐపి దర్శనాలను ఆలయ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమయంలో కేవలం స్వర్ప దర్శనం ద్వారానే భక్తులకు అనుమతించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు మొబైల్ ట్యాంకర్ల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. అలాగే ఉచిత ప్రసాదం, నిత్య అన్నదానాన్ని సమృద్ధిగా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు, సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ దర్శన ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. మద్దాల సూరిబాబు, మీరు ఎక్కడున్న మైకు ప్రచార కేంద్రీకరణ రావాలి. మైకు ప్రచార కేంద్రీకరణ మద్దవలస
టికెట్ కింద చేతితో పట్టుకొని నడవాలి. 100, 300. రావాలి తొందరగా. భోజనాలు అందించండి. భోజనాలు అందించాలి. పూజ చేసిన వచనాలు కావాలండి. సర్ ప్రక్రియ పట్ల ముస్లిం మైనార్టీలు ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ భాషా స్పష్టం చేశారు. సర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2002 ఓటర్ల జాబితాలో పేర్లు నమోదైన వారి ఓట్లను తొలగించే ప్రసక్తి ఉండబోదని స్పష్టం చేశారు. ఎవరి ఓట్లు తొలగించినా తమ మైనార్టీ మోర్చా ప్రతినిధులను కలిగిస్తే వారు ఓటు పోకుండా చూస్తామని ఆయన భాష భరోసా ఇచ్చారు. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ భాషా తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సర్ ప్రక్రియ వల్ల ఉన్న అపోహలను విశదీకరించారు. ఈ ప్రక్రియ పట్ల చాలా మంది మైనార్టీలు తమ ఓట్లు కోల్పోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, కానీ ఈ ఆందోళన అర్ధరహితమన్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో మైనార్టీలు ఆందోళన చెందుతున్నారని, అయితే కేరళలో ఎలాంటి సమస్య లేదన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులకు ఓటు హక్కు ఇచ్చి వారిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని విమర్శించారు. పత్రికా మిత్రులకి అలాగే మీడియా మిత్రులకి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరపు నుంచి మీకు స్వాగతం పలుకుతూ, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే సర్ చాలామందికి బీజేపీ గవర్నమెంటు ఉంది కాబట్టి మైనార్టీ ఓట్లు తీసేస్తారన్న ఒక అపోహ క్రియేట్ అవుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందన్నమాట. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ 2002లో లేదు, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు కూడా సర్ ప్రక్రియ జరిగింది. అప్పుడు ఎటువంటి సందేహం లేదు, అది ఓట్ బ్యాంక్ కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మైనార్టీ సపోర్ట్ చేసింది అప్పుడు అనుకున్నారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వం ఉంది కాబట్టి మైనార్టీస్ ఓట్లు తీసేస్తారని ఒక అపోహ పబ్లిసిటీ బాగా చేస్తున్నాయి ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్. పశ్చిమ బెంగాల్లో కానీ కేరళలో కానీ మిగతా రాష్ట్రాలు ఎక్కడైతే సర్ జరిగిందో, ముఖ్యంగా కేరళ తీసుకుందాం. కేరళలో ఎటువంటి ప్రాబ్లం లేదు, అక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరికీ ఓటు ఉంది, లేని వాళ్ళు కూడా కొత్త ఓటు వచ్చింది. పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా చూస్తే అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అక్కడ మమతా బెనర్జీ గారు ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళని వాడుకోవడానికి ఓటు హక్కు ఇచ్చి వాళ్ళతో ఓటు వేయించుకుని గెలిపించుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే సర్ ప్రక్రియ వచ్చిందో వాళ్ళు మన దేశం వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళని ఓట్లను తీయడం జరిగిందన్నమాట. ముఖ్యంగా సర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో డూప్లికేట్ ఓట్స్ని తీసేయడం జరుగుతుంది. రెండోది చనిపోయిన వాళ్ళ ఓటు తీసేయడం జరుగుతుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే విజయవాడలో ఓటేస్తున్నారు, సాయంత్రంకి వేరే ఊరు వెళ్ళి ఓటేస్తున్నారు. అలాంటి డూప్లికేట్ ఓట్స్ తీసేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దాకా ఓటు హక్కు లేని వాళ్ళకి కొత్త ఓటు ఇస్తారు. ఓట్లో మిస్టేక్స్ అని ఉంటే కనుక ఆ మిస్టేక్ రెక్టిఫై చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎక్కడా కూడా ఓటు తీసే ప్రక్రియ ఎక్కడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్కి నేను బీజేపీ, ఇప్పుడు నాకు లేదంటే ఇంకో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఓటు తీయడం నాకు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత యువతకు కీలక సందేశం ఇచ్చారు. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేస్తూ గంజాయి, మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, యువ శక్తిని మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడటం అందరి బాధ్యతని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, స్నేహితుల ఒత్తిడికి లొంగి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. టీచర్ అనిపించుకున్నాను కదా, సైలెంట్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.
ముఖ్యంగా ఈరోజు ఈ నిషాముక్తి భారత్ ఇది ఒక క్యాంపెయిన్లా తీసుకోవాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది. లగ్నం కాకుండా రాబోయే తరాలకి యువశక్తిని ఒక పెట్టుబడిగా ముందుకు తీసుకెళ్లే ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. అంతకు మించి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోని మాదక ద్రవ్యాల జోలికి ఎవరూ పోకూడదు అని మన భారత ప్రభుత్వం, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవన్నీ కూడా సంయుక్తంగా తీసుకొని ఈరోజు యాంటీ నార్కోటిక్ డేని కూడా ఈరోజు మనందరం కూడా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా సెక్రటరీ ఉమెన్ అండ్ చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ శ్రీమతి సూర్యకుమారి గారికి ఐఏఎస్, అదేవిధంగా ఈ విజయవాడ జిల్లా కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా గారికి ఐఏఎస్, చాయ్ పర్సన్ 20 పాయింట్స్ ప్రోగ్రామ్ సోదరులు లంకా దినకర్ గారికి, ఎస్పీ ఈగల్ శ్రీ కె నగేష్ బాబు గారికి, అదేవిధంగా ఎస్పీ ఈగల్ శ్రీమతి స్వరూపారాణి గారికి, చైర్ పర్సన్ స్టేట్ లెవెల్ కోఆర్డినేటింగ్ ఏజెన్సీస్ శ్రీమతి ఉమారాజా గారికి, చైర్ పర్సన్ దేవి ఇన్స్టిట్యూషనల్ సొసైటీస్ శ్రీమతి దేవి గారికి, స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నీల్మా గారు, డాక్టర్ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ సమరం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సుమారుగా ఒక యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా కాకుండా ఒక టీచర్గా, ఒక తల్లిగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఇష్యూలో ముఖ్యంగా ఈ డ్రగ్స్ విషయంలోనే కానీ, గంజాయి విషయంలోనే కానీ, ఇందాక సోదరి చెప్పినట్టుగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈరోజు గాంజాకి అలవాటు పడిన తర్వాత ఏం చేయాలి అనే దానికన్నా గాంజాలకి డ్రగ్స్కి అలవాటు పడకుండా యువతిని ఎలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనేకమైన ప్రోగ్రాములు తీసుకుంటుంది. కాకపోతే ఈ రోజున జనరేషన్ పిల్లలు చాలా ఫాస్ట్గా ఉంటున్నారు, అట్ ద సేమ్ టైం చాలా క్లారిటీగా ఉంటున్నారు. అంతే క్లారిటీ ఎక్కడో ఒక చిన్న డ్రాప్ అవుతుంది. ఆ డ్రాప్ అవుతున్న నేపథ్యంలోనే ఇలాంటి వాటికి బాగా ఎడిక్ట్ అయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సుమారుగా భారతదేశంలో నిన్ననే నేను విట్ కాలేజ్కి కూడా నేను ఈ యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా అక్కడ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యా. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా చెప్పాను, సుమారుగా మన భారతదేశంలో దగ్గర 3.5 నుంచి 4 కోట్ల మంది ఈ గాంజాకి, డ్రగ్స్కి అలవాటు పడిపోయినట్టున్నారు. అదే కాకుండా చాలామంది ఫస్ట్ టైం ఎలాగ స్టార్ట్ చేస్తారు, ఆ ఏజ్ గ్రూప్ కూడా దగ్గర చూసుకుంటే ఇందాకే మేము అందరూ మాట్లాడుకున్నాం, మా సూర్యకుమార్ గారు, కలెక్టర్ గారు అందరం కలిపి దగ్గర 13 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు స్టార్ట్ చేయడానికి చాలా ఉత్సుకత చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలవాటు ఎలా వచ్చింది అంటే త్రూ ఫ్రెండ్స్ ద్వారా వచ్చింది. ఎంతో తెలుసా, 60 to 70% పక్కనున్న ఫ్రెండ్ ఇనిషియేట్ చేయటం వల్ల, పక్కనున్న ఫ్రెండ్ ఇలా చేస్తే బాగుంటుంది ఒక్కసారి చూడు అని చెప్పడం వల్ల అలవాటైన వాళ్ళు 60 నుంచి 70% మంది ఉన్నారు. అంటే నిన్న కూడా నేను ఒక మాట చెప్పాను, ఏదో సినిమా డైలాగ్లో చెప్పినట్టుగా మనకు శత్రువులు ఎక్కడో ఉండరు, చుట్టూ ఉంటారంటారు కదా. అలాగే మనకి ఈరోజు ఈ గాంజా, డ్రగ్స్ విషయంలో మనకు అలవాటు చేసేవాళ్ళు మన స్నేహితులు అనుకునే కన్నా మనకి శత్రువుల కింద భావించే పరిస్థితులు ఈరోజు చాలా ఉన్నాయి. ఈరోజు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది 10th క్లాస్, ఇంటర్మీడియట్ స్థాయి వరకు చాలామంది ఉన్నారు. అటు అమ్మాయిలు వచ్చారు, అబ్బాయిలు వచ్చారు చాలామంది. ఇట్స్ వెరీ గుడ్ ఇనిషియేషన్. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలకి వచ్చి 2 గంటలు 2.5 గంటలు కూర్చోవడం అంటే చాలా కష్టం. అదే మన మొబైల్ పట్టుకొని ఇన్స్టాగ్రామ్లో మెడ నెప్పెట్టినా కూడా టకా 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 తీస్తుంటాం. ఏం చూస్తాం? రీల్స్. కానీ మీ చాలా మంచి పిల్లలు. ఓకే, మీరు చాలా మంచి పిల్లలు. ఎంత మంచి పిల్లలు అంటే నేను ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. నిన్న విట్లో అయితే కొంతమంది మొబైల్స్ అయినా చూశారు, కానీ ఈరోజు పిల్లలు ఏదో పక్కన మాట్లాడుకుంటున్నారు. కానీ వెరీ గుడ్, చాలా మంచి స్టూడెంట్స్ మీరు. బట్ వింటున్నారు, ఇది కావాలి మాకు కూడా. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే 2-3 విషయాలు మాట్లాడుకుందాం. ఇందులోని ఎంతమంది రేపొద్దున ఫ్యూచర్లో మేము ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాం అనుకున్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఐఏఎస్ రా, నేను హీరోని అడగలేదు, ఐఏఎస్ని అడిగాను అంతే. ఐపీఎస్ ఓకే. ఇంజనీర్స్, ఇంతమంది ఇంజనీర్లు
సర్ ప్రక్రియ పట్ల ముస్లిం మైనార్టీలు ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదని బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ పాషా స్పష్టం చేశారు. సర్ గురించి కాంగ్రెస్ పార్టీ ఇతర విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. 2002 ఓటర్ల జాబితాలో పేర్లు నమోదైన వారి ఓట్లను తొలగించే ప్రసక్తి ఉండబోదని స్పష్టం చేశారు. ఎవరి ఓట్లు తొలగించినా తమ మైనార్టీ మోర్చా ప్రతినిధులను కలిస్తే వారు ఓటు పోకుండా చూస్తామని ఆయన భాషా భరోసా ఇచ్చారు. బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ పాషా తన కార్యాలయంలో మాట్లాడుతూ సర్ ప్రక్రియ పట్ల ఉన్న అపోహలను వికరీకరించారు. ఈ ప్రక్రియ పట్ల చాలా మంది మైనార్టీలు తమ ఓట్లు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళన అర్ధరహితమన్నారు. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో మైనార్టీలు ఆందోళన చెందుతున్నారని, అయితే కేరళలో ఎలాంటి సమస్య లేదన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారులకు ఓటు హక్కు ఇచ్చి వారిని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని విమర్శించారు. అలాంటి విదేశీ చొరబాటుదారుల ఓట్లను మాత్రమే తొలగించడం సర్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని వివరించారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఏపీలో పాలన కమ్మగా సాగుతుందా లేక వెగటుగా సాగుతుందా? ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాలు బీసీల పార్టీ అని చెప్తారు పార్టీ స్థాపించినప్పటి నుంచి. కానీ ఎన్నికలు అయిన తర్వాత మరి అదే బడుగు బలహీన వర్గాలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి, మైనారిటీలకు అంత ప్రాధాన్యత ఉంటుందా, లేకపోతే కమ్మగా తమ వర్గానికి ప్రాధాన్యత ఉంటూ ఒక కమ్మటి రాజ్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందా? రీసెంట్గా ఆదినారాయణ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్, ఆయన వైసీపీలో గెలిచి తర్వాత టీడీపీలోకి వచ్చి మినిస్టర్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వారు ఎన్టీ రామారావు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏ విధంగా కమ్మగా సాగేది పాలన అని ఒక రిఫరెన్స్ చౌదరికి ఫేక్ సర్టిఫికేట్తో మీరు స్పోర్ట్స్ కోటాలో తప్పుడు ఉద్యోగం ఇచ్చారా ఇవ్వలేదా, డిఎస్పీ అనేది ఇచ్చారా ఇవ్వలేదా, దీనికి ఏం సమాధానం చెప్తారు? రెండవది, వారు ఏం చెప్తున్నారంటే ఈయన ఒక ఎక్స్ ఐఏఎస్ ఆఫీసరు, ఇతని వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదు, పారిపోయారు అని గౌరవనీయ లోకేష్ గారు అంటున్నారు. మేమేమంటున్నామంటే మా వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా అనేది జనానికి తెలుసు. వేల మందికి ఓటు హక్కుని వాడుకునేటువంటి పరిస్థితి లేని సమయంలో వేల మందికి ఓటు హక్కు కల్పించినటువంటి ట్రాక్ రికార్డే కాకుండా వేల మందికి నివసించడానికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇల్లు కట్టించి, వ్యవసాయానికి భూములు ఇచ్చి, ఆసరా అని లక్షల మందికి అన్నం పెట్టి, లక్షల మందికి జ్ఞానాన్ని ఇచ్చి, లక్షల కుటుంబాలను వెలికి తీసుకొచ్చే అవకాశం ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నాకు దొరికింది. ఇట్ ఈస్ ఏ ట్రాక్ రికార్డ్. నేను పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి ప్రయోజనం ఉందా లేదా అన్నది జనమే చెప్తారు. అయితే పారిపోయారని చెప్తున్నారు. పారిపోవడానికి మేమేమైనా మోసకారులమా, దగాకోరులమా, దోపిడీదారులమా, బూర్జువాలమా, భూస్వాములమా, పెత్తందారులమా, పెట్టుబడిదారులమా? మేము జనానికి సేవ చేయడానికి వచ్చాం. మేము పారిపోలేదు. పారిపోయింది మీరు. రాష్ట్రమంతా అల్లాడిపోతూ ఉంటే, కోవిడ్లో కరోనా వచ్చి సరైనటువంటి బెడ్స్ దొరక్క, ఆసుపత్రిలో సరైనటువంటి వైద్యం దొరక్క అల్లాడిపోతుంటే ఆంధ్రప్రదేశ్లో సుమారు 11,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విజయవాడలో డిఎస్సి 2003 ఉపాధ్యాయుల రాష్ట్ర ఫోరం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ గాంధీనగర్లోని ఏపీ ఎన్జీఓ హోంలో డిఎస్సి 2003 ఉపాధ్యాయుల రాష్ట్ర ఫోరం ఆధ్వర్యంలో కృతజ్ఞతా సభ జరిగింది. సుమారు 200 మంది ఉపాధ్యాయులు పాల్గొని 20 ఏళ్లుగా కొనసాగిన పాత పెన్షన్ సాధన పోరాటం ఫలించిందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం సుమారు 11,000 మంది ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వాగతించాయి. ఈ ప్రక్రియలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ జేఏసీతో పాటు అన్ని సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు అలపట్టి విద్యాసాగర్ చేసిన కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. 3 ఉపాధ్యాయుల ఫోరం స్టేట్ కన్వీనర్ తమ్ము నాగరాజుని నేను. ఈరోజు మేమంతా కూడా డిఎస్సి 2003 నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ కాబడి సిపిఎస్ ఏదైతే రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు 400-500 రూపాయల పెన్షన్ ఇచ్చి నడి రోడ్డును పడేసేటువంటి సిపిఎస్ అనేటువంటి దుర్మార్గమైనటువంటి పెన్షన్ విధానం ఏదైతే ఉందో ఆ సిపిఎస్ జీవోలు అమల్లోకి రాకముందే మేము ఉద్యోగ నియామక ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసుకున్నటువంటి మా బ్యాచ్ ఇది.
మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నాము. గత 10 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల ఫోరం అనేటువంటిది గుంటూరులో స్థాపించి న్యాయ పోరాటం ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, మంత్రుల ద్వారా, అలాగే గత ముఖ్యమంత్రి గారి దృష్టికి అనేక సార్లు తీసుకువెళ్తూ మేము అన్యాయంగా సిపిఎస్ అమల్లోకి రాకముందే నియమించినా సరే సిపిఎస్ మాకు అమలు చేస్తున్నారు, సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పి ఉద్యమాలు చేసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టు కావచ్చు, అనేక హైకోర్టులు ఇచ్చినటువంటి తీర్పులను అనుసరించి మెమో 57 అనేటువంటిది ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ఆ మెమో 57ని 2019లో ఒకటి వచ్చింది, 2021లో ఒకటి వచ్చింది. ఆ రెండు మెమో 57లు పట్టుకుని గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కొన్ని వందల సార్లు మేము తిరిగినప్పటికీ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. కేవలం కొంతమంది ఐఏఎస్లకు మాత్రమే ఆ మెమో 57 అమలు చేసి పాత పెన్షన్ విధానాలను తీసుకొచ్చింది. చాలా మోసం చేసింది. మేము తీవ్ర ఆవేదన, ఆందోళనతో ఉన్నటువంటి క్రమంలో ఒక జేఏసీ ద్వారా రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయడం ఒకటే మార్గం అని చెప్పేసి మేము కలిసి డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరంగా విజయవాడలో గత సంవత్సరం ఆగస్టులో మహాధర్నాను చేపట్టడం, ఆ తర్వాత ప్యాప్టో చేసేటువంటి ఉద్యమాల్లో కావచ్చు, జేఏసీ ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటువంటి డిమాండ్స్లో కావచ్చు, మా మెమో 57 అమలు చేయడమే ప్రధానమైనటువంటి డిమాండ్గా మారింది. ఆ క్రమంలో మరి అక్టోబర్ 2025లో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు మెమో 57 వచ్చింది కాబట్టి ఈ 11,000 మందికి కూడా మేము పాత పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, టెక్నికల్గా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించి ఇస్తామని చెప్పేసి ప్రకటించడము, 3 మంత్రులని ఇది చూడాలని చెప్పేసి సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ గారు, పయ్యావుల కేశవ్ గారికి ఆ బాధ్యత అప్పచెప్పడము, వారి చుట్టూ కూడా మేము అనేక సార్లు తిరిగి చివరికి డైరెక్ట్గా ఈరోజు రాష్ట్రంలో డిఏలు ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి 5 డిఏలు ఆపారు, పిఆర్సీ ఐఆర్ ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి లేదని చెప్పేసి ఆపడం జరిగింది. కానీ మాది అత్యంత న్యాయమైన డిమాండ్ కాబట్టి ఈరోజు ఒక్కొక్క ఉద్యోగికి రిటైర్ అయిన తర్వాత వచ్చేటువంటి పెన్షన్ లక్షల్లో ఉండొచ్చు. అదేవిధంగా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా రిటైర్ అయిన తర్వాత ఒక్కొక్కరికి 2 crores వరకు లాభం చేకూరుతుంది. వీళ్ళది అత్యంత న్యాయమైనది, ఆర్థిక పరిస్థితులు ఉన్నా సరే జెన్యూన్ ఇష్యూ కాబట్టి మేము సాల్వ్ చేశాము. మేనిఫెస్టోలో హామీ ఇవ్వకుండా సరే మేము వీరి యొక్క డిమాండ్ని మేము తీర్చామని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం మేమెంతో సంతోషంగా ఈరోజు ఇన్నాళ్ళు మమ్మల్ని ఐరన్ లెగ్ బ్యాచ్ అనేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళు 2003 కానీ 2004లో వచ్చిన సిపిఎస్కి బలైపోయినటువంటి ఐరన్ లెగ్ బ్యాచ్ అన్నారు. ఈరోజు మేము ఐరన్ లెగ్ బ్యాచ్ కాదు, మాది గోల్డెన్ బ్యాచ్ కానున్నది. తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని రేపొద్దున్న వాళ్ళు కూడా మెమో 57 అమలు చేయించుకోబోతున్నారు. ఈ సందర్భంగా సీఎం గారి దగ్గరికి ఫేస్ టు ఫేస్ అనేక మార్లు వెళ్ళి జేఏసీ చైర్మన్ హోదాలో మా సమస్యను వివరించి సీఎంని ఒప్పించిన విద్యాసాగరునికి ఈరోజు కృతజ్ఞతలు చెప్పడానికి మేమంతా కూడా వందలాదిగా ఏపీ ఎన్జిఓ హోమ్కి రావడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ ఆల్. కొమరవేణ లక్ష్మీ శ్రీనాథ్, డిఎస్సి 2003 ఉపాధ్యాయుల ఫోరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్. మరి 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ పునరుద్ధరించిన విధంగా జూన్ 23వ తేదీన క్యాబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు మరి ప్రభుత్వానికి, ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరి 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మరి బీజేపీ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మరి 2 దశాబ్దాల కళ ఈరోజు నెరవేరిన వేళ మరి ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా ఉపాధ్యాయుల పరంగా మాకు 2003 డిఎస్సిలో నోటిఫికేషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఈరోజు పాత పెన్షన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మరి ఎన్నో సంవత్సరాలుగా దీని మీద మేము పోరాడుతున్నాం. మెమో 57 కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 అనుసరించి ఈ రోజున మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం ఇచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి మా యొక్క సభ్యులందరూ కూడా పండుగ వాతావరణంలో ఉన్నారు. దీనికి సహకరించినటువంటి కామ్రేడ్ ఏపీ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ జేఏసీ చైర్మన్ శ్రీ అలపర్తి విద్యాసాగర్ గారు మా మొదటి ఆది నుండి మా వెన్నంటి ఉండి మరి ఈ రోజున మాకు పెన్షన్ పాత పెన్షన్ రావడానికి విశేషమైన కృషి చేసినట్టు శ్రీ అలపర్తి విద్యాసాగర్ గారికి మా 11,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అలాగే మా విషయంలో పాత పెన్షన్ రావడానికి సహకరించినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకి, ఎమ్మెల్సీలకి, దీనికి విశేషం కృషి చేసిన ప్రతి ఒక్క వ్యక్తికి ఈ సందర్భంగా మా 2003 డిఎస్సి ఉపాధ్యాయుల ఫోరం తరఫున మరి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు ఫన్నీ ట్వీట్, నవ్వకుండా ఉండటం అసాధ్యమంటూ కామెంట్.
భక్తుల రద్దీ. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేస్తూ గంజాయి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపు. విజయవాడలో డిఎస్సి 2003 ఉపాధ్యాయుల రాష్ట్ర ఫోరం ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.